చైనా ఆర్మీలో కూడా అవినీతి జరిగిందని ఇప్పుడు గత ఏడాది నుంచి కూడా చైనాలో కొన్ని ఎంక్వైరీలు అయితే చేస్తున్నారు. చైనాలో ఉన్నత స్థాయి మిలిటరీ అధికారిపై ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఈ విషయాన్ని డ్రాగన్ రక్షణ శాఖ గురువారం వెల్లడించింది. ఆ అధికారి పేరు మియావో లీ. ఆయన పొలిటికల్ వర్క్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా ఉన్నారు. అత్యంత శక్తివంతమైన ఈ మిలిటరీ కమిషన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ కార్యకలాపాలను అయితే పర్యవేక్షిస్తుంది. గత ఏడాది నుంచి అవినీతి ఆరోపణలపై పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో విస్తృత స్థాయి విచారణ జరుగుతోంది. దీనిలో భాగంగా ఇటీవల రక్షణ మంత్రి డాంగ్ జూను ప్రశ్నించారు. ఇప్పటి వరకు దాదాపు 9 మంది జనరల్స్, కొందరు రక్షణ రంగ ఎగ్జిక్యూటివ్లు నేషనల్ లెజిస్లేటివ్ బాడీ నుంచి తొలగించారని అంతర్జాతీయ కథనాలు అయితే పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే మియావోపై విచారణ జరుగుతుంది. పిఎల్ఏ నౌకాదళ మాజీ చీఫ్ డాంగ్ 2023 డిసెంబర్లో రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. అంతకు ముందు లీ షాంగ్పూ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన కొన్ని నెలల పాటు కనిపించకుండా పోయారు. తర్వాత ఆయన్ను పదవి నుంచి తొలగించడంతో డాంగ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దశాబ్దం క్రితం చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జిన్పింగ్ దేశంలో అవినీతి వ్యతిరేక చర్యలను ముమ్మరం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది అవినీతి అధికారులు అయితే పట్టుబడ్డారు.